ఏమమ్మా ఎన్ని రోజుల నుంచి వంట వార్పు చేసిరు? ఎవరు మాట్లాడతారు? చెప్పమ్మా. 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. 3 నెలల సంది పోతురు మరి కలెక్టర్ ఆఫీస్ ఏం చేస్తారు? అడిగి పోయి అడుగుతాం. మా నాకు న్యాయం కాదా? 3 నెలల సంది ఎర్ర టెండల వంట వార్పు చేసుకుంటున్నాం. మనం నడుచుకుంటూ పోదాం. వంట వార్పు చేసుకుంటాం. 3 నెలల సంది ఆనే ఉన్నాం మేము. ఎర్ర టెండల కాసువా పొలంలో ఎర్ర టెండల 3 నెలల సంది ఆనే వంట వార్పు చేసుకుంటున్నాం. మా ఎంబడి ఎవ్వడు అతలేడు గతలేడు. మా భూమిలోకి ఎవ్వడు పెద్ద మనిషి నాయకుడు ఎవ్వరు లేరా? మా ఎంబడి ఎవ్వరు రాలే. ఇన్ని రోజులు ఉన్నా గానీ ఎవ్వరు రాలే. ఉప్పుడు పాసం వండుకుంటూ ఆనే వండుకొని తినుకుంటున్నాం. ఎవ్వరు వస్తలేరా అని మేమే కలెక్టర్ ఆఫీస్ కాడికి మా న్యాయం ఏందో మరి మాదేంది మాకు న్యాయం కావాలని నడుచుకుంటా ఎర్ర టెండలో నడుచుకుంటా తిండి లేదు తికాన్ లేదు. ఇంకా ఇగో ఇట్లా వస్తున్నాం. మా బాధ చెప్పుకుందామని వస్తున్నాం మా కలెక్టర్ ఆఫీస్ కు. మరి ఆయన ఏం చేస్తాడో ఏమో. ఈ కోయినూరు ఎవడు నడుమ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవడు మా భూమిలోకి అనుపన్ను కట్టినాడు. మేము ఆడ అనుగట్టిండు అనుగట్టిండు. ఆడు ఏమో చెలికాడు ఉందని నాకు తెలియదు. మమ్మల్ని వచ్చి అత్రగారం చేసి మా రైతులని ఆగం పట్టిస్తుండు. మా ఊసులు ఎవరికి ముడుతుందో ఏమో. మరి అంత బాధ అవుతుంది మాకు ఇప్పుడు. కడుపు కోస్తుంది మాకు. కంటికి పుట్టాడు పందామంటే నిరలేదు, కంటి సుఖం లేదు, తిండి పోదు. ఎర్ర టెండల 3 నెలల పొద్దు అయిపోయి ఇప్పుడు 3 నెలలు అది వంటవారు చేయబట్టే 3 నెలలు. నువ్వు వచ్చిపోయే ముందుకే మేము తిరుగుతూనే ఉన్నాం కదా సార్. అప్పుడు తిరుగుతున్నాం. అప్పుడు సంధిగా వంట వారు చేసుకుంటూ కూర్చున్నాం. మరి ఎట్లా అవుతుంది? ఎవరు మరి లీడర్లు అంతా ఎక్కడ పోయారమ్మా? లీడర్ లేరేం లేరు. మేమేనా గెలిచిన వాళ్ళు లేడు, ఓడిపోయిన లేరు. ఆయననే వస్తారు ఓట్లకు, ఇక రారు. మాకు న్యాయం కావాలని. మీరు కూడా అట్లే ఉంటే ఎట్లా? మీరు వెనకాల వస్తే వాళ్ళు వెహికల్స్ పోతాయి, ఫ్రీ ఉంటది. అందరితో మాట్లాడిస్తా కదా. మీరు అటు జరగండి, ఇట్రండి. చెప్పమ్మా. రావాలని ఖాయం కావాలని. లీడర్లు అంతా ఎక్కడ పోయారు? మాకు లీడర్ లేరు. ఎవ్వరు రాలే ఇంతవరకు కూడా. ఏ లీడర్ రాలే. ఇన్ని రోజులు సార్ 4 నెలల పొద్దు ఏ లీడర్ రాలే మా దగ్గరికి. ఎవ్వరు రాలే. మేమే బాధపడుతున్నాం. మేమే పోరాడుతున్నాము. మేమే వస్తున్నాం. ఇప్పుడు కూడా మాకు ఏ నాయకుడు ఎవ్వరు లేడు మాకు. మేమే బాధపడుతున్నాం. ఓట్లు వేసిన వాళ్ళు గెలిచి ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే సబిత మేడమా? సబిత మేడం పోయిన మా అమ్మతానికి కూడా 3 సార్లు పోయిన మా అమ్మతానికి కూడా. ఆమె కూడా వస్తారు. ఒకసారి వచ్చిపోయింది. ఇక మళ్ళీ రాలే. వస్తాను చేద్దాం వస్తా చేద్దాము అని అంటుంది కానీ ఆమె కూడా ఇంకా రాలేదు. మరి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చేస్తుందో. ఇన్ని రోజులు అవుతుంది. మా పేదల్లో బాధలు ఎవరు తెల్లారుతారో మాకు ఏ నాయకుడు లేడు. ఇప్పుడైతే మాకు బాధలు తెల్లారినోడే నాయకుడు, ఆడే దేవుడు. మాకు బాధ తెల్లారపాలి. ఎన్నేళ్ల నుంచి దీంట్లో ఉన్నారు మీరు? 80 ఏళ్ళు. మా అత్తమ్మ చేయబట్టి 80 ఏళ్ళు. మేము చేయబట్టి కూడా 40 ఏళ్ళు అవుతుంది. మేము అన్ని వండించినాం. జొన్నలు ఆయందాలు అన్ని వండించే బతికినాం ఇన్ని రోజులు దాకా. ఇప్పుడు 4 ఏళ్ల సంది మమ్మల్ని అడుగు పెట్టనిస్తలేడు ఆయన. పొంగిరెడ్డి శ్రీనివాస ఎవడో కోయినూరు ఎవడో మాకు ఏమని తెలుసు? చదువురాని మొద్దులకు ఏం తెలుస్తుంది? వదిలిపెట్టాం. పానాలు పోయినా సరే గాని మా భూమి అయితే వదిలిపెట్టే ప్రత్యక్ష లేదు. వదిలిపెట్టాం. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారుగా. పెద్ద పెద్దోళ్ళు ఎవరు? వాళ్ళు దిగి రావాలి. దిగి వచ్చి మాకేందో చెప్పాలి. మాకు చెప్పాలి. ఆ పెద్ద పెద్దోళ్ళు ఎవరు మా దగ్గరికి రావాలి సార్. రావాలి. మాదేందో మాకు చూపియాలి. మా భూమి ఇచ్చిపెట్టిన దాకా మేము ఇచ్చిపెట్టాము. ఏ పెద్దోళ్ళు వచ్చినా ఏ నాయకుడు వచ్చినా మేము భూమి అయితే ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. ఇంత బాధపడుతున్నాము. వచ్చి ఆ కాసుబాబులో ఎర్ర టెండల చిలకలలో నిలబడరు ఆడోళ్ళు. ఇంత బాధపడుతున్నారు. ఎవ్వరు స్పందిస్తా మనసులే లేరు. మాకు అరుచుకున్నాడే లేడు. మా బాధలు ఎట్ట తెల్లారుతాయి ఆ దేవునికే గుర్తు. కాంగ్రెస్ లీడర్ ఎవరైనా? మహేష్ మొన్న పోటీ చేసిన ఆయన ఎవరైనా? కేఎల్ఆర్. ఇప్పుడు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఏం చేస్తున్నాడు? ఆయన 340 ఎకరాల వెంచర్లో ఆడ వర్టెక్స్ తో కలిసి కబ్జాలో ఉన్నాడు. ఆడ ఆ పనిలో ఈయన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారే కదా. మరి ఇది ఎందుకు కనబడతలేదు నీ కళ్ళకి? బీజేపీ ఆయన ఎవరే? ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయన అందరూ శ్రీరాములు యాదవ్కి ఏమైంది? మరి వీళ్ళంతా బీసీ రైతులే కదా. మరి మీరెందుకు మాట్లాడతలేరు? మొన్నటిదాకా సోషల్ మీడియాలో ఒకటే మాట్లాడుతుంది. ఆమె ఎటు పోయింది? ఎవరు లేరు. ఏ నాయకుడు లేడు. ఎవ్వరు లేరు. మేమే బాధపడుతున్నాం. మేమే ఏడుస్తున్నాం. మేమే దూడ్చుకుంటున్నాం. మేమే వస్తున్నాం. నాదురుకులకి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాం. కానీ మా ఊరికి అయితే వస్తలేడు. న్యాయం చేస్తలేడు అందరు శ్రీరాములు అన్న. మా ఊరికి వస్తలేడు. మేము రైతులం ఇంత బాధపడి వండుకుంటున్నాం. ఎండల ఆనల వండుకుంటున్నాం కానీ మా దానికి కనకరిస్తలేడు. మా దిక్కు వస్తలేడు. 80 రోజుల నుంచి మీరు ఆన్నే ఉన్నాం. అన్నే వండుకుంటున్నాం. మా దిక్కు కొంచెం అన్న సాయం చేస్తలేడు అందరు శ్రీరాములు అన్న. ఇక్కడ ఉన్నా గానీ మాకు అందరు కలిసి న్యాయం చేయాలని మేము బ్లూ షీట్లు అన్ని తీసి లోపలికి పోనిస్తలేరు. మేము లేదని కొనిస్తలేరు. వానాలు పడుతున్నాయి. మేము దున్నుకోవాలి, బతకాలి. మాకు ఏం ఆధారం లేదు. మేము ఉన్నదే మాకు ఆధారం. అది మేము చేసుకొని బతకాలని మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి మేము పాదయాత్ర చేస్తున్నాం. పెద్ద పెద్ద కదా.
ఎవరు పెద్ద పెద్దలు ఉన్నారని ఎవరు సాయం చేస్తలేరు సార్ మాకు. కాదమ్మా, మీరు చిన్నోళ్ళు కదా, వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎదుర్కోగలుగుతారు. పెద్ద పెద్దలు మాకు చిన్నలకు న్యాయం చేస్తారు. మా రైతుల కంటే ఎంత పెద్దగా ఉంటారు వాళ్ళు. మా రైతులు మేమే ఎక్కడైనా తెగిస్తాం. మేము మా పానాలు పోయినా సరే మేము చేసుకుంటాం. మేము మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మా మామకు మేము 3 కొడుకులము, మనిషికి 3 ఎకరాలు ఉంటాయి. మేము అన్ని వేసుకొని బతాము. పుంటికూర అలికినాము, జొన్నలు అలికినాము, అన్ని వరిసేను వేసినాము, బోర వేసినాము. మేము ఇప్పుడు వేసుకుందామంటే మా కష్టంకి కోయినూరు కోడు అవి వేసిండు, సీట్లు వేసిండు. మేము ఎట్లా బతకాలి, మేము ఎట్లా వేసుకోవాలి, మాకు ఏ న్యాయం జరుగుతలేదు. మేము అందుకే పాదయాత్ర పొద్దు నుంచి మేము చెప్పులు లేక తిండి లేక నడుచుకుంటూ వస్తున్నాం సార్. మాకు న్యాయం చేయాలి. మాకు అందరికి మాకు ఏ ఆధారం లేదు. అందరు గరీబోళ్ళు ఉన్నాం. మేము న్యాయం చేయాలని మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి వద్దున్నాం. మేము ఇంకెవరే మీరు ఎవరు మా మాట దీన్ని చూసేది ఎవరు? ఇట్రా రాదనేడి దా ఇట్రా ఇట్రా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆల్మోస్ట్ 80 రోజులు కదా మీరు ఈ దీక్షలు ఇవన్నీ చేయబట్టి ఇప్పుడు పాదయాత్రగా పోతున్నారు. ఇంతవరకు మీరు కలెక్టర్ని కలిసిరా, అధికారులను కలిసిరా? ఇప్పటికీ కలెక్టర్ని కలిసినాము, ఆర్డీఓని కలిసినాము, ఎంఆర్ఓ కలిసినారు. ఇక్కడ యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే ఒక 20-30 మంది రైతులను కలిసి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని పోతే ఆమె మీద దాడి చేసినట్టు, ఆమె విధులకు ఆటంకపరిచినట్టు అని చెప్పేసి రైతులందరి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసింది. పేరు ఇందిరాదేవి, ఎంఆర్ఓ ఇందిరాదేవి. ఎప్పుడు ఎన్ని రోజుల కింద అయింది? మొన్న రీసెంట్ గా సార్ 1 మంత్ కూడా కాలే. ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ అయింది? అందులో మంత్రి మహేష్ అండ్ అదర్స్ అని పెట్టింది. ఆ వీడియో మొత్తం అది తీసి పెట్టిందంట సార్. మేము అడిగింది, మీరు హరీష్ రావు గారు మేము అందరం పోతే హరీష్ రావు గారు ఆమెతో మాట్లాడి మీరు అందరూ పోయి రైతులు పోయి ఆమెను కలవండి అంటే ఆయన మాట మీదకి వెళ్ళి కలుద్దామని పోయినాం. పోకుండా మేము అందరి మీద ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి మా మీద అక్రమ కేసులు పెట్టి ఇప్పుడు అందరి మీద ఎఫ్ఐఆర్ చేసింది సార్. అందరి మీద ఎంత అందులో దాదాపు ఆ రోజు 50-60 మంది ఉన్నాం. అందరి మీద ఎఫ్ఐఆర్ చేసింది. అంటే మీరు దాడి చేసినట్ట? ఆమె విధులకు ఆటంకపరిచినట్టు, ఆమెను తిట్టినట్టు, ఇంకేదో చేసినట్టు అని సెక్షన్లు వేసేది సార్. మాకు దాని మీద పూర్తి అవగాహన లేదు. ఎంతవరకు వచ్చింది ఇది? ఇప్పుడు ఆ రోజు హరీష్ రావు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, అయిపోయింది. పొంగులేటి మాట్లాడిండు, అయిపోయింది. మళ్ళీ ఎవరు సపోర్ట్ చేస్తలేరుగా? ఏం జరుగుతున్నది వెనకాల? లాస్ట్ గా 2 times హరీష్ రావు సార్తో మాట్లాడినాం సార్. మేము పోయి స్వయంగా కలిసినాము. కలిసిన తర్వాత మాజీ అడ్వకేట్ జనరల్ ఎవరైతే రామచంద్రరావు అడ్వకేట్ ఉన్నారు, తనని మా రైతులందరి తరపున అజైన్ చేసింది సార్. ఆ లీగల్ వర్క్ ఏదైతే ఉందో ఆ లీగల్ డాక్యుమెంట్స్ ఇస్తే పార్టీ తరపున వాళ్ళు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హామీ ఇచ్చారు సార్. అంతవరకు ఉంది, అక్కడే ఉన్నది. కానీ ఇప్పుడు ఇది వాళ్ళ హయాంలోనే స్టార్ట్ అయింది యాక్చువల్ గా. ఇప్పుడు ఇది అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడా దీని వెనకాల? కోహినూర్ అంటే వాళ్ళదేగా. కోహినూర్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క సపోర్టర్స్, ఎంఐఎం సపోర్టర్స్, వాళ్ళు ఎంఐఎం సపోర్టర్స్. వాళ్ళకి క్లోజ్ రిలేషన్స్ ఉన్నట్టు మన తన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు దిగిన ఫోటోలు, ఆ రోజు జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించిన మన తను ఉన్నాయి సార్. వాళ్ళకైతే సంబంధాలు ఉన్నాయి ప్రత్యక్షంగా. మరి ఇప్పుడు బీజేపీ అన్న రావాలి కదా దీంట్లోకి, వాళ్ళు కూడా ఎందుకు కొట్లాడతలేరు? బీజేపీ వాళ్ళు ఎంఐఎం ఉన్నప్పుడు వీళ్ళు రావాలి కదా. ఎంఐఎం ఎట్లా కబ్జా చేస్తాడో వీళ్ళు రావాలి కదా. ఇప్పుడు బీజేపీ లీడర్ మా ఊరు ఆయనకు చాలా సార్లు పోయి మేము రిక్వెస్ట్ చేసినాము. ఆయన కూడా స్పందించలేదు సార్. ఆయన స్పందిస్తలేడు, రావట్లేదు. మమ్మల్ని మాకు ఏం సమస్య జరిగిందని చెప్పేసి తెలుసుకోవడం కూడా లేదు. కాంగ్రెస్ అయినట్టు కేఎల్ఆర్ కూడా చాలా సార్లు కలిసినాము. వాళ్ళు కూడా మేము అడ్వకేట్ పెడతాం, అది పెడతాం, మేము అంతా చూస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఎవరితో పనులు అవుతలేవు సార్. ఇక్కడ అయితలేవు. ఇప్పుడు టోటల్ గా ఆ ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్లోనే 35 ఎకరాలు ఏదో ఎస్సీలు బీసీలు కల్టివేట్ చేసుకుంటున్నారు అనేది చాలా క్లియర్ రిపోర్ట్ ఉన్నది. ఇప్పుడు మీరు ఎంత క్లెయిమ్ చేస్తున్నారు? ఆ టోటల్ ఎక్స్టెంట్ ఎంత? వాడెంత చేసిండు? కొంతమంది రైతులకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చిన అనే మాట వాడు చెప్తున్నాడు. నాకు కూడా ఒక రైతు ఫోన్ చేస్తే అంత ఇవ్వలేను కానీ కొంత ఇస్తా, డాక్యుమెంట్స్ ఇచ్చేయమని చెప్తున్నాడట. లేదు అంత అయితే ఇవ్వలేని, ఇంత అయితే ఇస్తాను ఆ రైతు చెప్తున్నాడు ఆయనకి. గతంలో ప్రలోభాలకు గురిపెట్టినటువంటి విషయం అయితే వాస్తవం సార్. ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆ రోజు పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చి రోజుకు 100-200 మంది పోలీసులను తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులను నిర్దాక్షిణ్యంగా అక్కడ నుంచి తరిమేసే టైంలో ఈ పోలీసుల ద్వారా మీరు జైలుకు పోతారా లేకపోతే ఇచ్చిన పైసలు తీసుకొని పోతారా అంటే ఆ రోజు రైతులందరూ భయపడి ఆ ఇచ్చిన డబ్బులు తీసుకుని అక్కడ నుంచి జరిగే ప్రయత్నం చేశారు. ఆ రోజు నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమం ఆ రోజు నుంచి రోజు పెరుగుకుంటూ ఈ రోజు ఇక మనము మామూలుగా వ్యవహారాలు చేస్తే ఇది కాదు అని చెప్పేసి ఈ రోజు చెలవు కలెక్టరేట్ ఇస్తున్నాము. భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో కానీ ఈ డిస్టిక్ లో కానీ వివిధ ఊర్లలో ఉన్నటువంటి ప్రతి రైతు సమస్యల మీద ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం. వాళ్ళందరూ ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఒక్కరొకరు కాకుండా ఒకటేసారి వేలాది మంది రైతులతో పెద్ద ఒక ఉద్యమాన్ని చేద్దామని చెప్పేసి రైతులందరూ మేము అనుకుంటున్నాం సార్. ఓకే, ఇంకా ఆ లోపల అసలు ఏమున్నది? ఇప్పుడు మొత్తం అంతా ఏమన్నా పని చేస్తున్నారా? వర్క్ స్టార్ట్ చేసిరా? నిన్న మొన్నటి దాకా మొత్తము హైడ్రా చెరువు గురించి చేసేది సార్. చెరువు ఒక చెరువు ఉంది, లచ్చమ్మ కుంట అనే చెరువు ఉంది.
ఆ చెరువు నిన్న మొన్నటి దాకా 22 ఎకరాలని వేసిర్రు. మళ్ళీ మేము ముద్రాజులం మత్స్యకారము, మాకు గేటు తీయమంటే మాకు గేటు తీస్తలేరు. వానితోనే కలుపుకొని ముస్లిం వాళ్ళతోనే కలుపుకొని మన రానియకుండా బోన్సాలు పెట్టి మీదేముందిరా మీరు రావద్దు అందులో మొత్తం హైడ్రా నడుస్తుంది అని ఆడు మళ్ళీ అరే మేము మా చేపల చెరువు మేము చూద్దాము పోదామంటే మా ముద్రాజులో ఇడిచిపెట్టి వాళ్ళతో కంప్లైంట్ కలుపుకుంటా మళ్ళీ రానియకుండా పెన్షన్ చేపిస్తుంది సార్. అది కోహినూరుడే. అయితే మేము దగ్గర ఇప్పుడు 82 రోజులు దగ్గరికి వస్తుంది, వంట మార్పు చేస్తున్నాం. ఈ చుట్టుపక్కల నాయకులు ఏ నాయకులు మాకు సాయం చేస్తలేరు. అది ఏ నాయకుని దగ్గరికి పోతా చేద్దాం అంటారు, మళ్ళీ రిటర్న్ నిలబొట్టేస్తారు. మళ్ళా ఇప్పుడు పోయి దున్నుకుందామా, ఇప్పుడు వాన టైం వచ్చింది. సబిత మేడం ఏమన్నది అంటే నీకు న్యాయం చేస్తా అన్నది. ఒకసారి వచ్చింది, లోపలికి వచ్చి వెళ్ళిపోయింది. కేఎల్ఆర్ సాబ్ దగ్గరికి ఆయన దగ్గర వస్తాడు, ఆయన రాలేదు. అందరి శ్రీరాముల దగ్గరికి మస్తు పోయినా ఆయన రాలేదు. ఎవరైనా వస్తా అంటారు, అందరికి లంచం ముట్టింది కాబట్టి ఎవరు వస్తలేరు. అది మేము పేద రైతులను చూసి మళ్ళీ పక్కకు తోలుదామని వాడు వచ్చిండు, దొంగన కొడుకులు అంతా వచ్చి మా రైతులను మొత్తం ఆగం చేసేస్తుండు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి అని బోర్డు ఉండే, పెద్దగా బోర్డు తీసేసిరు, మళ్ళీ ఉందో పేరు పెట్టిరు, మళ్ళీ ఈడు కోహినూరు అని రాసుకున్నాడు. ఏంది అది? వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే మా పేర్లు ఎందుకు బయటకు వస్తున్నాయని? వాళ్ళు ఏ నైట్ ఏ బోర్డు మార్చుతారో మాకే తెలుస్తలేదు. ఈ రోజు ఈరుందా, కోహినూరు ఉందా, మెగా కృష్ణారెడ్డి ఉందా, తెల్లారి ఇంకా వారంలో అయితే ఇంకేం మార్చుతారో తెలియదు. ఆ బోన్సాలు ఉంటారు, ఒక 30-40 మంది వస్తారు. రాసేటప్పుడు ఏం రాస్తారు అంటే ఇక మళ్ళీ అంత దూరం ఉంటే ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి లోపలేస్తారు. ఆడియో మేడం దగ్గరకు, ఆడియో సార్ దగ్గరికి పోయినాము, ఎంఆర్ఓ మేడం దగ్గరికి పోతే మన కేసులు పెట్టింది, మన రానియకుండా చేసింది. అది పర్వాలేదు చేసాం. ఒకసారి కలెక్టర్ ఆఫీస్ వచ్చి పత్రం ఇచ్చాము, మళ్ళా అదిగిన మాకు స్పందన లేదు, ఏది లేదు. చలో కలెక్టర్ ఆఫీస్ అని మేము పాదయాత్రతోనే వస్తున్నాం సార్. ఇప్పుడు మీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇంతమంది ఎప్పుడైనా కలిసినాము. ఆయన ఏమంటాడు? చేస్తామని చెప్పిండు. అది ఇచ్చిన పత్రం ఇచ్చాం, తీసుకున్నాడు. ఇప్పటి వరకు లేదు. ఏ నాయకులు మాకు ఏ నాయకులు సాపు వేస్తలేరు మాకు. ఇప్పుడు రైతులం కాబట్టి వాన పడుతుంది కాబట్టి మేము దున్నుకుంటాం సార్. మాకు ఎనీ టైం ఇప్పుడు మాకు రేకులు తీసేసేయాలి, బ్లూ షీట్ మొత్తం తీసేసేయాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని మేనేజ్ చేసినా కూడా అది మీ చేతులకు కూడా, అంటే మీరు గవర్నమెంట్ మీకు ఇచ్చినట్టే ఉంటది. గవర్నమెంట్ భూములే అయితే అప్పుడు ఇంద్రమ్మ ఇచ్చిందే, సాగు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. అప్పుడు ఇంద్రమ్మ ఇచ్చిందే. ఇప్పుడు సీలింగ్ ఆయన ఒకవేళ మీకు ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేద్దామన్నా కూడా కుదరని పని అంటున్నా. నేనేమన్నా సార్ మాకేదొద్దు, అప్పుడు మాకేం చేసి గవర్నమెంట్ ప్రకారం ఇస్తామని చెప్పిండు. ఆ గవర్నమెంట్ ప్రకారం ఇయ్యలే మాకు. దొంగలు లెక్క ఎలా పడతాం మేము? మన దొంగతనం చేసినామా మేము? మా భూమిలోకి రానియకుండా అందరిని నూకేసుకుంటా బోన్సాలు పెట్టుకుంటా మనం ఇది చేస్తుంది. కాబట్టి మాకు ఇప్పుడు ఇతనాల టైం వస్తుంది కాబట్టి రైతులకు అందరు న్యాయం చేసేటట్టు నువ్వు ఆ రేకులు తీపియాలి సార్, అంతే. ఓకే, సో మీరు రండి అమ్మా, ఒకసారి మీరు మాట్లాడరా? అమ్మా నువ్వు పారా, అదే నడుస్తూనే ఉన్నావు కదా, చెప్పమ్మా. రైతులు మమ్మల్ని ఆగం చేసిండు, మమ్మల్ని అందులోకి ఓనిస్తలేడు. మేము ఇత్తనాలు ఇప్పుడు దున్నుకునేది, కట్టె కొట్టుకునేది, మేము చేను వేసుకునేది, మమ్మల్ని రానిస్తలేరు. బాన్సాలు మమ్మల్ని అడ్డగొడుతుర్రు. మేము ఏడికి పోయినా కానీ మాకు అడ్డగాలు వేస్తున్నారు. మేమంతలా మేమే రైతులం అనుకొని దండయాత్ర చేస్తున్నాము. మాకు మాత్రం న్యాయం కావాలి. ఎర్రటి ఎండలు అన్ని మా మీదకెళ్ళి పోయినాయి. మాకు మస్తు బాధ అవుతుంది. ఎండలో కూర్చున్నాము, వండుకుంటున్నాము, ఆడ తింటున్నాము. మాకు ఏ ఆధారం లేదు. మాకు ఈ ఆధారం ఒకటి ఉంది, మమ్మల్ని కన్న బాధలో పెడుతుర్రు. మరి వాళ్ళు ఎవరు వచ్చినోడు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండు ఆడు మాకు తెలియదు. మాకు మాత్రం న్యాయం కావాలి. మేము దున్నుకునేది ఇప్పుడు వేసుకుంటే మేము 6 నెలలకు కోసుకొని సంవత్సరం అంతా తింటాము. అవేవి లేవు మాకు. ఇప్పుడు మేము ఏం కష్టం చేసుకున్నాం? ఇప్పుడు 3-4 నెలల సంది మేము బయటికి కూలికి పోతలేము. మేము అండనే కూర్చుంటున్నాము. అప్పుడు ఉపవాసం వండుకుంటుంటున్నాం. మేము ఆడ ఏదో గంజో ఏదో వండుకొని తింటున్నాం, కారమో ఏదో వండుకొని తింటున్నాం. కానీ మమ్మల్ని ఇట్లా వస్తలేరు, ఏ నాయకుడు వస్తలేడు, ఇట్లా చూస్తలేడు. మమ్మల్ని మందలిస్తలేరు, అక్కడ మమ్మల్ని మందలిస్తలేరు, మమ్మల్ని పలకరిస్తలేరు. ఏ నాయకుడికి ఇట్లా వస్తలేరు. పోయినాము సబితమ్మతానికి పోయి ఏడ్చినాము, వస్తాము అన్న కర్నీలు నీ కాళ్ళ మీద వాళ్ళేదా తల్లి? మరి మమ్మల్ని ఇంత బాగా ఎందుకు పెడుతున్నావు? ఏడ్చినాము, ఊకుండా పెట్టినావు, తోలిచ్చినావు. మరి తోలిచ్చినాక మళ్ళీ నాకు రావచ్చు కదా. మమ్మల్ని బాధలు మమ్మల్ని తోలిచ్చేసింది, ఆడికెళ్ళి పంపించేసింది. వాళ్ళు రావచ్చు కదా. ఇంత బాధ పడుతున్నాము. ఫోన్ చేసినాము, మమ్మల్ని ఓనిస్తలేరు మేడం, మమ్మల్ని దున్ననిస్తలేరు అని ఫోన్ చేసినాము. వస్తలేదు. అక్కడ పోయినాం, ఇక్కడ అంతా తిరుగుతున్నాము. ఇక మా ఉద్దేశంతోనే ఎవరు అండదాలు లేకుండా మా రైతులమే మేము పాదయాత్ర ఎండకి చేస్తున్నాము.
అవతల మరి కబ్జా చేసిన వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, ఎట్లా మరి? పెద్దోళ్ళు ఎవరు వాళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చిర్రు? లీడర్లే, రాజకీయ నాయకులే. రాజకీయ నాయకులు ఎక్కడికెళ్ళి వచ్చి పేదలను ముంచుతారు? పేదలను ఎవరు ముంచుతారు? పేద మీది గుంజుకుంటూ ఊకుంటారా? మీది ఏమైనా గుంజుకుంటే మీరు ఊకుంటారా? మరి మాది గుంజుకుంటాం, మేము ఎందుకు ఊకుంటాం? మేము ఎందుకు పానాలు తెగిస్తాం? మేము ఊకోము, మాది మాకు కావాలి. మా ఉసురు ముడుతుంది, మాది గుంజుకున్నానికి మా ఉసురు ముడుతుంది. మేము ఎంత బాధపడుతున్నామో, ఎంత ఉపాసం ఉంటున్నామో. మీరు ఈ సీట్ల మీద కూర్చొని నవ్వుకుంటుంటారేమో కానీ మాకు కన్న బాధలు అవుతుంది, మా ఉసురు ముడుతుంది. సో ఇక్కడ పార్టీలకు కూడా ఐడియాలజీ ఎవరికి లేదు బేసిక్ గా. ఎందుకంటున్నా అంటే ఇందులో ఇప్పుడు ఈ కోహినూర్ అంటాడు ముస్లిం కి సంబంధించిన వాళ్ళ ఆ కమ్యూనిటీకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళకి సంబంధించిన కంపెనీ అది. ఇందులో చాలా మంది మైనార్టీలు ఉన్నారు పాపం. ఇగో వీళ్ళంతా చాలా మంది, వీళ్ళంతా మైనార్టీలు కూడా ఇందులో ఉన్నారు. చెప్పమ్మా, ఇప్పుడు ఈ కంపెనీ ఎవరిదట? మీ వాళ్ళే అంటున్నారు కదా, ఈయన అసదుద్దీన్ ఓవైసీ అని అంటున్నారు కదా, అవును నిజమేనా? సార్, నా పేరు అఫ్జల్ ఉన్నీసా. మా డాడీ పేరు మొహమ్మద్ మహబూబ్. నేను నాదర్గుల్ నుంచి. మాకు 4 ఎకరాలు ఉన్నాయి. మేము కూడా పుంటికూర పండించి మాకు డాడీ అలా పుంటికూర అమ్మి మళ్ళా మాకు చదివించారు గవర్నమెంట్ స్కూల్ నాదర్గుల్లా. మా వాళ్ళని మీ వాళ్ళని ఏం లేదు సార్, ఇలా న్యాయం జరగాలి. మా భూములు మాకు కావాలి. మేము కూడా ఆడ ఎండలా మొత్తం గాలి వస్తుంది, అన్నం వండి మేము తింటున్నాం, గాలి వస్తుంది మొత్తం, వర్షం పడుతుంది, అంత అందులో కూడా ఉండినాం మేము. మా భూములు మాకు కావాలి. అట్లా మా నాయన దాంట్లో కూడా హార్డ్ వచ్చి చచ్చిపోయిండు. ఎంతమంది ఇప్పుడు 4 రైతులు చనిపోయారు సార్, దాని వల్ల ఉరి పెట్టుకొని చనిపోయారు. 4 రైతులు చనిపోయారు. మనం నువ్వు వచ్చిపోయినాక ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చాము మాట్లాడిపోయింది, తెల్లారే బాగా చనిపోయిండు. ఒక మా మామ ఉరి పెట్టుకొని చచ్చిపోయిండు. మా మరిదిని కొట్టిర్రు, బాన్సాలరు. మేము ఎక్కడన్నా పక్క కొత్త మమ్మల్ని వీడియోలు తీస్తున్నారు దొంగసాటంగా. మరి ఎందుకు అట్లా? మేము ఆ దొంగలము, వాళ్ళ దొంగలు. దొంగలము ఎవరైతే రా, ముందుకు రా. మీరు ఎందుకు చేస్తురా మా మీద?